కళ్ళు తిరిగేస్తున్నాయి. దోలు తెచ్చేస్తున్నావు భయ్యా పాజు. దోలు తీరింది అదొకే. రే రే చంపేస్తున్నావురా. ఇది నా స్క్వాట్స్ పొజిషన్. ఈ పొజిషన్లో ఎక్కువ ఇన్నర్ థైస్, నా గ్లూట్సే ఎక్కువ ట్రైన్ అవుతాయి. సో మీరు ఏ పొజిషన్లో కంఫర్టబుల్గా ఉన్నారు, ఏ పొజిషన్లో మీరు స్క్వాట్స్ చేస్తే మీరు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయగలరు అనేది మీరు చూస్ చేసుకొని పాజ్ స్క్వాట్స్ చేసేటప్పుడు ప్రాపర్గా నీ సేఫ్టీ చూసుకోవాలి. తక్కువ వెయిట్తో ప్రాక్టీస్ చేయండి. అది కూడా 1 సెకండ్ 2 సెకండ్స్ పాజ్ అలవాటు అయిన తర్వాత ఇంప్రూవ్ అయ్యారు, నీ పెయిన్ రావట్లేదు అనుకుంటే చెయ్యండి. ఒరే చెప్పే ప్రతి పాయింట్ మీరు అర్థం చేసుకొని ట్రై చేస్తే ఇంప్రూవ్ అవ్వచ్చు. హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గుర్జా. ఎలా ఉన్నారు అందరూ? సో మన కాంపిటీషన్కి ఇంకా 1 వీక్ అయితే టైం ఉంది. 1 వీక్ అంటే ఇంకో 3 డేస్ అయితే బెంచ్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ ఈరోజు నుంచి అయితే వర్కౌట్లో ఇంటెన్సిటీ తగ్గిపోయింది ఆల్రెడీ. 2 డేస్ బ్యాక్ బెంచ్ టాప్ సెట్ అయితే 115తో చేసా. 115 ఓకే బాగానే వచ్చింది, ఈజీగానే వచ్చింది. అంటే కరెక్ట్గా 20 డేస్ బ్యాక్ స్టేట్ కాంపిటీషన్లో 115 నా పిఆర్. దాన్ని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్లో పెడితే 115 ఈజీగానే వచ్చింది. 115 చేసిన తర్వాత కూడా 95తో రెపిటేషన్స్ ప్రాక్టీస్ చేసా, బాగానే వచ్చింది. చూద్దాం ఈ 1 వీక్లో ఎంత ఇంప్రూవ్ అవ్వగలనో చెక్ చేసి నేషనల్స్లో 130 బెంచ్ చేయాలనుకుంటున్నా. అటెంప్ట్ అయితే చేస్తా 130. ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాం. మధ్యలో ఫీవర్ వల్ల ఒక 4 డేస్ గ్యాప్ పడింది కాబట్టి దాని నుంచి రికవరీ అయ్యి మళ్ళీ వెయిట్ స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటున్నా. ఈరోజు మండే, ఈరోజు షెడ్యూల్లో స్క్వాట్ ఉంది, బెంచ్ ఉంది. బెంచ్ కూడా ఇంటెన్సిటీ తక్కువే, ఎక్కువేం లేదు. ఎందుకంటే 1 వీక్లో కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇంక మరి ఇప్పుడు హెవీ వెయిట్ అయితే ప్రాక్టీస్ చేయను. రీసెంట్గా 115 ట్రై చేశా కాబట్టి దాన్ని బట్టి నెక్స్ట్ కాంపిటీషన్లో అదే నేషనల్స్లో ఎంత చేస్తాను ఏంటనేది చూద్దాం. ఓన్లీ బెంచ్ కాంపిటీషనే అయినా నేను ఇప్పుడు స్క్వాట్స్ ప్రాక్టీస్ చేస్తున్నా, యాక్సెసరీస్ చేస్తున్నా, బెంచ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంప్రూవ్ అవ్వాల్సింది చాలా ఉంది స్క్వాట్స్లో నాకు. చూద్దాం. పాజ్ కరెక్ట్గా చెప్పు. ఈజీ. కిందకి వెళ్ళిన వెంటనే చెప్తే బాగుంటుందేమో డెప్త్ అనిపిస్తుంది. కొంచెం లేట్ అవుతుందేమో. 1 2 3 బాగానే ఉంది. అవునా? నాకు లేట్ అనిపిస్తుంది, కళ్ళు తిరిగేస్తున్నాయి. అమ్మా ఫస్ట్ సెట్ దోలు తీరిపోయింది 125. లాస్ట్ వీక్ 140తో 3 సెకండ్స్ పాజ్ ఉన్నా. అప్పుడు సేమ్ సిచ్యువేషనే. బట్ చూద్దాం 125 కూడా ఈరోజు ఎందుకో హార్డ్గా ఉంది. ఫస్ట్ సెట్ కదా, ఆ మాత్రం హార్డ్ ఉంటుంది. అమ్మా చూద్దాం. ఇంకొక 3 సెట్లు ఉన్నాయి. ఫస్ట్ సెట్ కాబట్టి కొంచెం హార్డ్ అయింది. మిగిలిన 3 సెట్లు అయినా ఈజీగా చేయడానికి ట్రై చేస్తా. చెప్పురా, ప్రతిసారి చెప్తావు పెద్ద ఫైటర్ లాగా. సెకండ్ సెట్ చేస్తున్నా, కొంచెం పాజ్ చూసి చెప్పు భయ్యా, దోలు తీరిపోతుంది. ఓకే ఓకే, నేను ఉన్నా కదా. అదే నా భయం కూడా, దోలు తీర్చేస్తున్నాం పాజ్. ఈజీ. 1 2 3. 1 2 3. 1 2 3. Up. 1 2 3. Up. Now come on. అమ్మా బాగుందా? దోలు తెచ్చేస్తున్నావు భయ్యా పాజు. అరే నాకు కొంచెం లేట్గా చెప్తున్నావు ఏమో కరెక్ట్గా అనిపిస్తుంది. చెప్తాను నేను.
కళ్ళు తిప్పేస్తుంది అబ్బా. ఒక 2 నిమిషాలు. దోలు తీరింది అదొకే. అమ్మా రే చంపేస్తున్నావురా. అరే లాస్ట్కి 140 నేను చాలా ఈజీ చేశాను రా. ఇది 140 అనుకో. ఎందుకంటావు ఎంత దోలు తిరుగుతుంది? ఈజీ. One, two, three. One, two, three. One, two, three. One, two, three. ఊడియమ్మ. మామూలుగా స్క్వాట్స్ ఎవరు చేసినా సరే వాళ్ళకి క్వాడ్రిసెప్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. నేను చేసే స్క్వాట్స్ ఏంటంటే గ్లూట్స్, ఇన్నర్ థైస్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. నా స్క్వాట్స్ పొజిషన్ అలా వైడ్ వెళ్తాయి. చూస్తే ఇది నా స్క్వాట్స్ పొజిషన్. ఈ పొజిషన్లో ఎక్కువ ఇన్నర్ థైస్, నా గ్లూట్సే ఎక్కువ ట్రైన్ అవుతాయి. సో మీ కంఫర్టబుల్ పొజిషన్ ఏదనేది మీరు చూస్ చేసుకోవాలి. కొందరు నేరో గ్రిప్ చేస్తారు, కొందరు వైడ్ గ్రిప్ చేస్తారు. లెగ్స్ పొజిషన్ వచ్చేసరికి కొందరు ఇలా పెట్టుకుంటారు, కొందరు ఇలా పెట్టుకుంటారు. సో మీరు ఏ పొజిషన్లో కంఫర్టబుల్గా ఉన్నారు, ఏ పొజిషన్లో మీరు స్క్వాట్స్ చేస్తే మీరు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయగలరు అనేది మీరు చూస్ చేసుకొని ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తే బెటర్. ఎవరినో కాపీ కొట్టడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. శివ దా లాస్ట్ సెట్ ప్రాపర్ పాజ్ ఇస్తే. లేదు బాగానే చెప్తున్నావు, దోలు తీర్చేస్తున్నావు. బాగా మంచి ప్లాన్ వేసుకొని వచ్చావు కదా. లాస్ట్ సెట్ చేస్తున్నా 125. ఫస్ట్ 3 సెట్స్ ప్రాపర్ డెప్త్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేసా. పాజ్ స్క్వాట్స్లో నేను చాలా ఇంప్రూవ్ అవుతున్నా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పాజ్ స్క్వాట్స్ చేసేటప్పుడు హెవీ వెయిట్ అయితే అస్సలు చేయొద్దు. ఇది నేను చాలాసార్లు నా వీడియోస్లో చాలాసార్లు చెప్తా వచ్చాను. పాజ్ స్క్వాట్స్ చేసేటప్పుడు ప్రాపర్గా నీ సేఫ్టీ చూసుకోవాలి. నేను నీ స్లీవ్స్ యూస్ చేస్తున్నా కాబట్టి పాజ్ స్క్వాట్స్ కొంచెం ఎక్స్ట్రా పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎలాంటి నీ స్లీవ్స్ కనుక యూస్ చేయకుండా చేస్తే మాత్రం తక్కువ వెయిట్తో ప్రాక్టీస్ చేయండి. అది కూడా 1 సెకండ్ 2 సెకండ్స్ పాస్ అలవాటు అయిన తర్వాత ఇంప్రూవ్ అయ్యారు, నీ పెయిన్ రావట్లేదు అనుకుంటే చెయ్యండి. ఒరే ఏమిట్రా నువ్వు. ఇది మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి. నీ స్లీవ్స్ లేకుండా పాజ్ స్క్వాట్స్ చేస్తే మాత్రం నీ మీద చాలా ప్రెజర్ పడుతుంది. సో నీ ఇంజురీ అవ్వకుండా ఉండాలనుకుంటే అయితే నీ స్లీవ్స్ యూస్ చేయండి. నీ స్లీవ్స్ లేవు అనుకుంటే లెగ్స్ ఇంకా ట్రైన్ చేసి స్ట్రెంగ్తన్ చేసుకున్న తర్వాత స్క్వాట్స్లో ఇంప్రూవ్ అవ్వండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. చెప్పే ప్రతి పాయింట్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇంప్రూవ్ అవ్వచ్చు. లేదు చెప్పిన పాయింట్స్ మాత్రం వదిలేసి ఎలా పడితే అలా చేస్తే మాత్రం ఇంజరీస్ అవుతారు. తర్వాత మళ్ళీ మీరే బాధపడతారు. లైఫ్ టైం ఇంజరీ అయిపోతుంది స్క్వాట్స్లో మాత్రం ప్రాపర్గా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోతే. అది లాస్ట్ సెట్ అయితే కంప్లీట్ చేస్తా అలిసిపోయిన బాగా. One, two, three. One, two, three. One, two, three. One, two, three. Up. పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఏమన్నా కింద కంట్రోల్ వదిలేస్తున్నానండి. ఓకే, సక్సెస్ఫుల్గా పాజ్ స్క్వాట్స్ అయితే 4 సెట్స్ కంప్లీట్ చేశా. ఇప్పుడు యాక్సెసరీస్ ఇంకొకటి ఉంది, లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ ప్రెస్. నాకు ఐడియా లేదు, చూస్తా షెడ్యూల్లో చూసి అది కూడా కంప్లీట్ చేస్తా. ఇంకా బెంచ్ కూడా ఉంది, చేయాలి. మార్నింగ్ వర్కౌట్ స్టార్ట్ చేశాక కొంచెం
ఎనర్జీ అయితే డ్రాప్ అవుతుంది, పర్వాలేదు. స్క్వాట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్సెసరీస్ అయితే లెగ్ ఎక్స్టెన్షన్ ఒక్క వేరియేషనే చేస్తున్నా. ఎందుకంటే అంత హెవీగా చేసిన తర్వాత యాక్సెసరీస్ ఇంకా 2-3 వేరియేషన్లు చేస్తే లెగ్స్ పూర్తిగా బ్లాస్ట్ అయిపోతాయి. మళ్ళీ రేపు సెషన్ డెడ్ లిఫ్ట్ ఉంటుంది కాబట్టి అందులో 100% ఇవ్వలేము. ఎప్పుడైనా సరే అంతే, హెవీ సెషన్ ఉంది అనేటప్పుడు యాక్సెసరీస్ కొంచెం తగ్గించుకుంటే మనకి రికవరీకి తొందరగా రికవరీ తొందరగా అవ్వచ్చు. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. నాకు నార్మల్గా మండే పాజ్ స్క్వాట్స్ బెంచ్ ఉంటుంది, ఆ టైంలో స్క్వాట్స్ పాజ్ కాబట్టి లెగ్స్ పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోతాయి. అందుకే యాక్సెసరీస్ ఓన్లీ ఒక్కటే పెట్టుకుంటా, అది కూడా లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే లెగ్ ఎక్స్టెన్షన్లో మ్యాక్సిమం మనం ఇలా 2 లెగ్స్ ఇన్వాల్వ్ చేసి చేస్తాం. ప్రాపర్గా ఏ లెగ్ వీక్ ఉందో దాన్ని ప్రాపర్గా ట్రైన్ చేయాలంటే నేను ఇండివిజువల్ లెగ్స్ అయితే ట్రైన్ చేయడానికి ట్రై చేసుకుంటా. తక్కువ వెయిట్ పెట్టి ఇలా సింగిల్ లెగ్ని అయితే ట్రైన్ చేసుకుంటా. 3, 4, 5, 6, 7, 8. సో ఇలా ఆల్టర్నేట్ లెగ్స్ ప్రాపర్గా ట్రైన్ చేసుకుంటే ఏ లెగ్ వీక్ ఉంది అనేది మనకి అర్థమవుతుంది. 2, 3, 4, 5, 6, 7, 8. చేసిన ఒక్క యాక్సెసరీ మూవ్మెంట్ అయినా సరే 100% ఇవ్వడానికి ట్రై చేస్తే ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇది నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి బాగా అబ్జర్వ్ చేశా. ప్రాపర్గా నేను యాక్సెసరీస్ చేయకపోవడం కానీ లెగ్స్ ప్రాపర్గా ట్రైన్ చేయకపోవడం వల్ల లెగ్స్లో నేను ఇంకా ల్యాగ్ అవుతున్నా కంపేర్ టు బెంచ్ కానీ డెడ్ లిఫ్ట్ కానీ. సో ఈసారి ఇయర్ కంప్లీట్ టార్గెట్ మొత్తం స్క్వాట్స్ మీద ఎక్కువ పెట్టా. ఇంప్రూవ్మెంట్ కూడా అలానే ఉంది. ఏప్రిల్లో 160 ఉండేది నా పియర్, ఇప్పుడు 180కి వచ్చా. అండ్ ఏప్రిల్ నుంచి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 మంత్స్ ఇంప్రూవ్మెంట్లో 5 మంత్స్ ప్రాక్టీస్లో 20 kgs జంప్ అయ్యింది. నాకు అది చాలా పెద్ద అచీవ్మెంట్, ఎందుకంటే నేను స్క్వాట్స్లో చాలా వీక్ కాబట్టి 5 మంత్స్ ప్రాక్టీస్లో 20 kgs జంప్ అనేది నాకు చాలా ఎక్కువ. చూద్దాం, ఇంకో 3.5 మంత్స్లో గట్టిగా ప్రాక్టీస్ చేసి 210, 215, 200+ చేద్దాం. ఇంకా బెంచ్ కూడా ఉంది, ఈ యాక్సెసరీస్ కంప్లీట్ చేసుకుంటా ఫాస్ట్గా. ఓకే, బెంచ్ వామప్ కంప్లీట్ చేస్తా. 80తో 4x4 చేయాలి ఇప్పుడు నేను. 80 kgsతో 4 sets 4 repetitions. నార్మల్గా అయితే నాకు నా పిఆర్ 115 అందరికీ తెలిసిందే ఆల్రెడీ. 1 వీకే ఉంది కాబట్టి కాంపిటీషన్కి ఇంకా ఇంటెన్సిటీ తగ్గించేసి ట్యాపరింగ్ వర్క్ అంటారు దీన్ని. లైక్ ఏంటంటే కాంపిటీషన్కి ఒక 10 days బిఫోర్ ఒకసారి ఏదైతే పిఆర్ ఉందో ఆ పిఆర్తో ఒక 1 rep max చేసిన తర్వాత ఆ 10 days గ్యాప్లో ఒక 4 sessions 5 sessions వర్కౌట్ ఉంటుంది బెంచ్కి. సో ఆ సెషన్స్లో కంప్లీట్గా ఇంటెన్సిటీ అలాగా 80, 70, 60, 50, 40 అలా ఇంటెన్సిటీ తగ్గించుకుంటూ వెళ్తే చెస్ట్ కానీ షోల్డర్ కానీ ట్రైసెప్స్ కానీ ప్రాపర్గా రికవరీ అయిపోయి కాంపిటీషన్ రోజుకి బాడీ రెడీ అవుతుంది అనమాట. సో ఇది అడ్వాన్స్ టెక్నిక్స్ అనమాట ఇవన్నీ. ఎవరైనా కోచ్ అండర్లో మీరు ట్రైన్ అయితే ఆటోమేటిక్గా ఈ విషయాలన్నీ మీకు డీటెయిల్గా తెలుస్తాయి. ఈరోజు బెంచ్ 80తో 4x4 చేస్తున్నా. 1 వీక్ ఉంది అంటే ఇంకో 3 sessions ఉంటాయి కాబట్టి 115 PR 80 kgs బెంచ్ ఇప్పుడు నేను చేస్తున్నా. ఆల్మోస్ట్ ఎన్ని kgs డిఫరెన్స్ ఉంది? 20, 35 kgs డిఫరెన్స్ ఉంది నా పిఆర్కి. నేను ఇప్పుడు చేస్తాను ప్రాక్టీస్కి. అది ఆ వీడియో ఆపి 80 కాబట్టి 80 నాకు ఈజీగా వస్తుంది కాబట్టి 4 repetitions కూడా సింగిల్ బ్రీత్తో తీసేసుకున్నా. రెపిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తక్కువ వెయిటే కాబట్టి సింగిల్ బ్రీత్తో రెపిటేషన్స్ చేస్తే ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ దొరుకుతుంది. అదే ఒక ఇఫ్ ఇన్ కేస్ అది 90, 95 అయితే ప్రతి రెపిటేషన్కి బ్రీత్ హోల్డ్ చేసి ప్రాపర్గా చేస్తా. 80 నాకు అలవాటు అయిపోయింది కాబట్టి సింగిల్ బ్రీత్ మీద 4 repetitions కొట్టేసా. అమ్మా 3 sets అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. లాస్ట్ సెట్ చేస్తున్నా 80 kgs. ఇది అయిపోయిన తర్వాత యాక్సెసరీస్ ఉన్నాయి. బాగా లేట్ అయిపోయింది ఈరోజు వర్కౌట్ అయితే. పాజ్ స్క్వాట్స్ కదా, కొంచెం రెస్టింగ్ పీరియడ్ ఎక్కువ అయిపోయింది సెట్కి మధ్యలో, అందుకల్ల బాగా టైం వేస్ట్ అయిపోతుంది. బెంచ్ మాత్రం లేట్ చేయకుండా స్పీడ్గా చేస్తున్నా. 80 kgs కాబట్టి స్పీడ్గా అయిపోతుంది.
చూద్దాం లాస్ట్ సెట్. ఈజీ. ఓకే. ఓ అమ్మా. ఓకే, బెంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు యాక్సెసరీస్ ఏమేమి ఉన్నాయి? షోల్డర్ స్టాండింగ్ ప్రెస్, డంబుల్ ప్రెస్, ట్రైసెప్స్ ఒక 2 వేరియేషన్లు, అంటే ఇంకా 4 వేరియేషన్స్ ఉన్నాయి కంప్లీట్ చేయడానికి. తొందరగా టైం ఆల్రెడీ 10 అయింది. హాఫ్ అన్ అవర్లో 4 వేరియేషన్స్ కంప్లీట్ చేద్దాం. తక్కువ రెస్ట్ ఇచ్చి స్పీడ్గా కంప్లీట్ చేద్దాం. వీడియో బాగా లెంతీ అయిపోయింది. వర్కౌట్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. యాక్సెసరీస్ ఏం రికార్డ్ చేయలేదు. ఆల్రెడీ వీడియో బాగా లెంతీ అయిపోయిందని చెప్పి ఇంకా వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన పాత వ్యూయర్స్ అయితే వీడియోని లైక్ చేయండి. దేని గురించి మాట్లాడాలి, మీకు ఏ డౌట్స్ ఉన్నాయనేది క్లియర్గా కమెంట్స్లో చెప్తే నేను వాటి మీద డీటెయిల్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. మీరు అసలు ఏ కమెంట్ చేయకపోతే నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్తా. సో అందుకోసమని మీకు ఉండే డౌట్స్ నేను క్లారిఫై ఇవ్వడానికి ట్రై చేస్తా. సో కమెంట్ చేసి మీ డౌట్స్ అనేవి అడిగితే నాకు తెలుస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు కూడా మోటివేషన్ వస్తుంది. ఓకే, ఇంతమందికి నేను రెస్పాన్సిబుల్గా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వాలి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అందుకని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అండ్ వీడియో ఎలా అనిపిస్తుంది, ఏంటి, ప్రాపర్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా లేదా అనేది కూడా నాకు చెప్పండి. ఎందుకంటే నేను మిస్టేక్స్ చేస్తే అవి నేను కూడా తెలుసుకుంటా కదా. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. ఉంటా మరి. బాయ్. ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి. బాయ్.